మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక మెదక్ చౌరస్తా వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు విప్లవ్ కుమార్, పోచయ్య, స్వామి, శంకర్, ఎంఆర్పీఎస్ నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు గారు భారతదేశ దళిత ఉప ప్రధానిగా ఎన్నిక కాబడ్డాడు. ఆయనే ఉప ప్రధాని నుంచి ప్రధాని అయ్యే ఛాయిస్ ఉన్నా కానీ ఈ దేశంలో ఉన్న అగ్ర కులాలు ఆయన ప్రధాని కాకుండా అడ్డుపడ్డారనేది చరిత్ర చెప్తుంది. అది వాస్తవాలే. ఆయనే తను చేసిన ప్రతి మంత్రి పదవులలో కూడా పూర్తిగా భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే బాబు జగ్జీవన్ రామ్ మాత్రమే. నిజంగా ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిన బాధ్యత. మహనీయులు అనేటోళ్ళు వాళ్ళు త్యాగాలు చేస్తారు. మహనీయుల అడుగుజాడల్లో మనం నడుస్తేనే మనం వాళ్ళ వారసత్వాన్ని అంచిపుచ్చుకున్న వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రతి ప్రజలు మహనీయుల అడుగుజాడలో నడవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రావు గారి 38వ వర్ధంతి సందర్భంగా రామాయంపేటలో ఈరోజు పూలమాలలతో కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశ మొట్టమొదటి బడుగు బలహీన వర్గాల ఉప ప్రధానిగా చేసిన ఘనత బాబు జగ్జీవన్ రావు గారి. అలాగే ఈ రోజటి వరకు బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత ఉన్నది అంటే బాబు జగ్జీవన్ రావు గారు వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీలో తను ఎన్నో కీలకమైన పదవులు చేపట్టి అత్యున్నత స్థానం జరిగి ఈరోజు బడుగు బలహీన వర్గాల సంక్షేమము ఉన్నదే అంటే అయిన వల్లనే అని చెప్పుకోవడం జరిగింది. బాబు జగ్జీవన్ రావు గారికి ఇవే మా నివాళులు. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.